హలో అండి, నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ట్యూబల్ రీకానలైజేషన్ వర్సెస్ ఐవీఎఫ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. చాలామంది పేషెంట్స్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత ట్యూబెక్టమీ చేంజ్ చేస్తూ ఇద్దరు పిల్లలు పుట్టాక ఇమీడియట్గా అందులోనే సిజేరియన్లోనే ట్యూబ్స్ లైగేట్ చేసేసుకుంటారు, ట్యూబెక్టమీ చేసుకుంటారు. దాని తర్వాత అనుకోని కారణాల వల్ల బేబీకి ఏదైనా ప్రమాదమై బేబీ చనిపోయినప్పుడు మళ్ళీ ట్యూబ్స్ ఓపెన్ చేయించుకోవాలా మేడం, లేదు అని అంటే ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళాలా అని అడుగుతుంటారు. సో దిస్ ఈజ్ అ వెరీ ట్రిక్కీ క్వశ్చన్ అండి. యూజువల్గా ఈ క్వశ్చన్కి మేము ఆన్సర్ చెప్పే కన్నా ముందు ఇంకేమన్నా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? చాలామందికి ఏంటి అని అంటే 20-25 ఇయర్స్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. దాని తర్వాత పిల్లలు పెద్దగా అయ్యాక అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ వల్లనో ఏదైనా దీనివల్లనో చనిపోతుంటారు. సో అప్పుడు ఫీమేల్ ఏజ్ ఎంత ఉంది, ఇప్పుడు మీ ఏజ్ వయసు ఎంత ఉంది, ఎగ్స్ ఎలా ఉన్నాయి, స్పర్మ్స్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో మీ వయసు 30-35 ఇయర్స్ కన్నా తక్కువగా ఉంది, స్పర్మ్ కౌంట్ కదలికలు బాగానే ఉన్నాయి, ఎగ్ నెంబర్ కూడా బాగుంది అన్నప్పుడు మనం ట్యూబ్స్ ఓపెన్ రీకానలైజేషన్ చేసుకొని ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గా ట్రై చేసుకున్నప్పుడు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే రీకానలైజేషన్ సక్సెస్ రేట్స్ ఆర్ 50-50. సో 50% మనం ట్యూబ్స్ ఓపెన్ చేసినప్పటికీ కూడా ఆన్ టేబుల్ మనం చెక్ చేసినప్పటికీ కూడా అది హీల్ అయిపోయి అంటే హీల్ అయ్యే క్రమంలో మళ్ళీ క్లోజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో సక్సెస్ రేట్స్ మనం ట్యూబల్ రీకానలైజేషన్ చేసినప్పుడు 10 మందికి చేస్తే 5గురికి ఓపెన్ అవుతుంది, 5గురికి క్లోజ్ అయిపోతాయి. సో ఓపెన్ అయిన 5గురికి కూడా ట్యూబ్స్ అనేది మనకి ఏదైనా స్ట్రక్చర్కి ఇంజురీ జరిగినప్పుడు దాని ఒరిజినల్ షేప్ టెక్స్చర్లో ఉండదు. సో ట్యూబ్స్ అనేది సన్నగా అయిపోయి ఫర్దర్గా ప్రెగ్నెన్సీ రావడానికి అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా ఆ సన్నటి ట్యూబ్లో నుంచి ఎగ్, స్పర్మ్, బేబీ వెళ్ళి ప్రెగ్నెన్సీ గర్భసంచిలోకి వచ్చేదానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలా కాకుండా అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఆ సన్నటి నారో ప్యాసేజ్ నుంచి ఎగ్, స్పర్మ్ అటు ఇటు వెళ్తుంది, కానీ క్యారీ అయిన బేబీ కొంచెం పెద్దదిగా ఉంటుంది కాబట్టి అక్కడ స్ట్రక్ అయిపోయి ట్యూబ్లలోనే కాన్పు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ట్యూబల్ ఆపరేషన్ రీకానలైజేషన్ సక్సెస్ అయినా కూడా సక్సెస్ రేట్స్ ఆర్ ఓన్లీ 50%, 50-50 ఉంటుంది. అలా సక్సెస్ అయ్యాక కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది, ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా అది ట్యూబ్లలోనే వచ్చి మనం ట్యూబ్లలో గర్భసంచి లోపల వస్తే అది డే బై డే పెరిగి గర్భసంచి సాగుతుంది కాబట్టి యూజువలీ 6 సెంటీమీటర్స్ నుంచి ఒక 3 kg బేబీ అకామిడేట్ అయ్యే అంతగా సాగుతుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. ట్యూబ్స్ అనేవి సన్నటి స్ట్రక్చర్స్ కాబట్టి బేబీ పెరుగుతున్న కొద్దీ అది సాగలేక పగిలిపోయి బ్లీడింగ్ అయిపోయి ప్రాణం మీదకి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ట్యూబల్ రీకానలైజేషన్ చేసుకున్న తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెల తప్పంగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడము, ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి రావడము, లేదు ఏదైనా సడన్గా పెయిన్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి రావడము, ఇలాంటివి చేస్తూ ఉండాలి. దిస్ ఈజ్ రిగార్డింగ్ ట్యూబల్ రీకానలైజేషన్. నెక్స్ట్ ఈజ్ ఐవీఎఫ్. యూజువల్గా మనము వయసు 35 ఇయర్స్ కన్నా పెద్దగా ఉన్నప్పుడు, ఫీమేల్ ఏజ్ 35 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ వయసుతో పాటు ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ తగ్గుతూ ఉంటుంది. సో ఏజ్ ఎక్కువగా 35 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, ఎగ్ నెంబర్ తక్కువగా ఉన్నప్పుడు, స్పర్మ్ కౌంట్ కదలికలు తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే ట్యూబల్ ఆపరేషన్ అయిన తర్వాత మనకి మళ్ళీ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ఎప్పుడు వస్తుందో తెలియదు. సో మళ్ళీ ఎక్కువ టైం అవుతున్న కొద్దీ ఎగ్ నెంబర్ కానీ క్వాలిటీ కానీ తక్కువ అవుతుంది కాబట్టి వీళ్ళల్లో త్వరగా 35 ఇయర్స్ కన్నా దాటిన వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అంతా బాగున్నా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే టెండెన్సీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది త్వరగా వస్తుంది, సేఫ్గా ఉంటుంది, సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇదండి ట్యూబల్ రీకానలైజేషన్ వర్సెస్ ఐవీఎఫ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.